అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడి యొక్క అవకాశం ఇచ్చిన దేవత దేవునికి, దైవజనులు యేసుబాబు పాస్టర్ గారికి వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన శోభమ్మకు కూడా వందనాలు. ఇంకొకటి, లోకంలో అందరూ చనిపోయినారు, మరణించినారు అంటూ ఉన్నారు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిద్రించినారు. ఏంటంటే ఈ లోకానికి రెస్ట్ మనకు వచ్చేసి ఈ లోక ప్రయాసాలన్నీ మాని రెస్ట్ తీసుకోవడం అని బైబిల్ చెప్తుంది. కానీ ఆమె రెస్ట్ తీసుకోవడం అందరికీ దుఃఖాన్ని కలుగజేసింది. ఎందుకంటే ఇంట్లో ఉంటే చాలా సహాయం చేసేది, చాలా కుటుంబానికి అండగా నిలబడి కుటుంబాన్ని అంతా నడిపించింది. నేను ఆమెలో గమనించింది ఏంటంటే, నేను విన్నటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హానోకు, తర్వాత కొత్త నిబంధనలో భక్తులందరూ ఏలియా, సాక్ష్యం ఉంది వాళ్ళకి. క్రైస్తవ జీవితంలో సాక్ష్యం అనేది చాలా ముఖ్యమైనది. సాక్ష్యం లేకుంటే, దైవజనులు చెప్తూ ఉంటారు కొంతమంది, సాక్ష్యం లేకుంటే మోక్షం లేదంట. కాబట్టి మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా, చాలామంది చర్చిలకు పోతారు, ప్రార్థనలకు పోతారు, తర్వాత సాక్ష్యం ఉండదు. బైబిల్ చదివినా, చర్చిలకు పోయినా, చర్చిలు కట్టినా సాక్ష్యం ఉండదు. నేను ఎప్పుడు పెద్దగా చర్చికి పోయినట్టు కూడా నాకు గుర్తులేదు. కానీ ప్రభు దగ్గరికి పోయేటప్పుడు మాత్రం అదే సంవత్సరమే క్రిస్మస్ పండగకి అందరికంటే ముందర రెడీ అయింది, అందరికంటే ముందరనే చర్చికి పోయింది. మరి ఎందుకో దేవుడు ఆ విధంగా ఆమెను నడిపించినాడేమో. క్రిస్మస్ పండగకి నీట్గా రెడీ అయ్యి చర్చికి వెళ్ళింది, దేవుణ్ణి ఆరాధన చేసింది, ఆ పండుగ ముగించుకొని వచ్చింది. రెండవది, ఆమె హాస్పిటల్లో అడ్మిషన్గా అయినట్టుగా అయింది. నెక్స్ట్, వీధిలో వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి ఆమె ఒక మంచి డాక్టర్. ఏంటది, చాలామంది కాన్పులన్నీ చేసిందయ్యా మీ అత్త అని ఇప్పటికి చెప్తూనే ఉంటారు. కానీ మంచి సాక్ష్యం ఉంది. ఎవరికైనా చిన్న పిల్లలకి బాగోలేకపోయినా ఏదో ఒకటి చేసేది. అట్లా మొత్తం మీదకి ఆమె ఆశ అంతా మనవళ్ళని, మనవరాళ్ళని, తర్వాత అందరిని చూసింది. మొత్తం మీదకి దేవుడు తన రాజ్యానికి సిద్ధపరచుకుంది. ఇంకా ఉండవలసినటువంటి కాలం ఉంది, కానీ ఆమె తీసుకున్నటువంటి ఒక చిన్న కోరిక ఏంటంటే, ఆమె చికెన్ పకోడీ బాగా తింటా ఉంది. దయచేసి మీ అందరికీ నా 2 చేతులు జోడించి చెప్తున్నా, చికెన్ పకోడీ తినొద్దండి, తొందరగా నిద్రపోవద్దండి. మీరు ఒకవేళ దేవుణ్ణి చూడాలనుకుంటే భాష చికెన్ ఉందిగా, రోజు ఒక 1/2 కిలో తినండి, తొందరగా పోయే ఏర్పాటు చేస్తారు. ఆ రోజు నేనే నాకే డబ్బులు ఇచ్చింది. చికెన్ పకోడీ అడగలేక, అదే గుడ్డు కలుపుతారు కదయ్యా, అన్నం తీసుకురానండి. నాకు అర్థమైంది, గుడ్డు కలిపిన అన్నం ఎందుకు,
చికెన్ పకోడీ కదా నీకు, ఏదో ముసలామెలే తెచ్చిస్తామని చెప్పేసి నా మనసు కూడా చాలా కఠినంగా ఉంటా నేను. ఆ రోజు ఎందుకో మరి అనిపించింది, అంటే ఆమె అట్లా అడ్మిషన్ అవుతుందని, అట్లా తొందరగా వెళ్ళిపోతుందని అనుకోలేదు నేను. రెండోది ఏంటంటే వీళ్ళు కన్న కూతుర్లైనా తర్వాత ఎంతమంది అయినా నేను వచ్చిన దగ్గర నుండి నాకి ఆమెకి మంచి సంబంధం ఏర్పడింది. ఓ రోజున అడిగినాను, ఏమ్మా నిన్ను అత్తానమంటావా అక్కానమంటావా అంటే చిరునవ్వు నవ్వి, లేదయ్యా నువ్వు నా తమ్ముడివి అనింది. కాబట్టి అప్పటి నుండి నేను అత్త అనడం మానేసి అక్క అక్క అనుకుంటూ వచ్చా. అంటే నిజంగానే ఆమె సొంత తమ్ముళ్ళలాగానే నన్ను చూసుకుంది, అల్లునిలాగా కాదు. నేను ఆమెని దేవుని యందు నిద్రించేంతవరకు అక్కనే అనుకుంటూ వచ్చిన. తర్వాత చాలా చక్కగా మాట్లాడేది. నేను బయటికి వెళ్ళిన, నేను వచ్చేంతవరకు భోజనం చేయకుండా ఉండేది. అట్లాంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిత్వం అనేది. కుటుంబానికి ఒక మంచి తల్లి అంటూ ఉందంటే అలాంటి తల్లిగా అందరూ ఉండాలని నేను కోరుకుంటాను. నెక్స్ట్, వీధిలో ప్రతి ఇంట్లో ఎవరికి ఒకవేళ కడుపుతోనున్నా వాళ్ళకి ఇట్లా చేయి పెట్టి ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎప్పుడు కాన్పు అవుతుంది అనేది చెప్పేదంట. అట్లాంటి మంచి అనాలిసిస్ డాక్టర్. పిల్లలకి ఏదన్నా చిన్న చిన్న జలుబులు ఏమన్నా చేస్తే కూడా ఆమె ఏదో ఒకటి ఏదో పసరు వేసేదంట. ఇప్పుడు కూడా ఆమె చెల్లెలు వేస్తూ ఉంది. తర్వాత వారసత్వం ఆమె మనవనికి కూడా వచ్చింది. ముక్కులో జిల్లడి పసరు పిండుతున్నాడు దేవుడి దయ వల్ల. ఆ వైద్యం వచ్చింది, ఇంటి వైద్యం నేర్పించిపోయింది. అంటే ఆ వారసత్వం అట్లనే నడుస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆ చికెన్ పకోడీ వారసత్వం మాత్రం కట్ చేస్తే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నెక్స్ట్, ఆమెతో నాకున్న సంబంధం ఏంటంటే, ఎవరు ఇంటికి వచ్చినా ఆమెలో ఒక గొప్పది నేర్చుకోవాల్సింది. ఎవరు ఇంటికి వచ్చినా వాడు బీదవాడు రాని బిచ్చగాడు రాని ఎవరన్నా రాని మంచినీళ్ళు ఇచ్చే అలవాటు. మంచినీళ్ళు ఇస్తుంది, అన్నం తిన్నావయ్యా అని అడుగుతుంది. ఎవరన్నా రాని మంచినీళ్ళు ఇస్తారు. ఎవరైనా కొత్త చుట్టం కానీ పాత చుట్టం కానీ ఎవరైనా రాని. అది మాత్రం నాకు భలే నచ్చిందండి. ఎందుకంటే చాలా గొప్ప మనస్తత్వం కలిగినటువంటి ఆమెని మహారాణి అనే చెప్పొచ్చు. ఆమె కలర్ కూడా మహారాణి కలర్. కాబట్టి దేవుడు మహాకృపను బట్టి నేను మ్యారేజ్ అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అన్ని నాతోని షేర్ చేసుకోవడం, తర్వాత నువ్వు వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందయ్యా అని చెప్పడము, ప్రతి ఒక్కటి ఆమె బాధలన్నీ నేను అట్లా ఆకలికొని పిల్లల్ని చదివించుకున్నా, ఏం తిని తినక పిల్లల్ని చదివించుకున్నా అని ఆమె కష్టమంతా చెప్పి తర్వాత ఒక ఫ్రెండ్ లాగా, అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ మా మధ్యలో ఉండింది. ఇంకా తీరా ఒక మాట చెప్పాలంటే, చాలామంది సమాధి కార్యక్రమాలు నేను చేశాను. ఒక దేవుని సేవకునిగా వసన్న మినిస్ట్రీలో ఇంచుమించు ఒక 500 మంది సమాధి కార్యక్రమాలు చేస్తుంటారు. ఎవరు సమాధి కార్యక్రమం చేసినా ఇంచుమించు నెల రోజులు నేను ఏడ్చినట్టుగా నాకు గుర్తులేదు, నేను పుట్టిన కాడ నుండి ఇప్పటి వరకు. కానీ ఆమె బంధం ఏందో నాకు అర్థం కాలే. ఆమె ప్రేమ, ఆమె ఆప్యాయత నిజంగానే నా తల్లితో సమానంగా చూసినటువంటి వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉన్నారంటే అది మా మరియమ్మ అక్కనే అని చెప్తాను.
కాబట్టి ఆమె పేరు మరియమ్మ. యేసుక్రీస్తుని లోకానికి మరియమ్మ గర్భంలో నుండి వచ్చినాడు. కానీ ఈ మరియమ్మ కూతుర్లైనటువంటి వాళ్ళు మంచిగా ఏమో కష్టార్జితాన్ని యూటిలైజ్ చేసుకొని చక్కగా చదువుకున్నారు. ఈ రోజున గజిటెడ్ ఆఫీసర్స్ అయినారంటే కేవలం ఆమె కష్టము. ఆమె ప్రార్థనకు వచ్చేది కాదు, కానీ ఆమె ప్రార్థన చేసుకునేది మనసులో. నేను కుటుంబ ప్రార్థనలు అడిగితే కూడా ప్రార్థన చేయమ్మా, పాట పాడంటే మనసులో చేసుకున్నది. కానీ ఆమె మనసులో ఉన్న ప్రార్థన ఎంత పవర్ఫుల్ అనేది బిడ్డలను చూస్తే అర్థమవుతుంది. ఆమె మనసులో ప్రార్థన. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనసుతో స్తుతిస్తాను, ఆత్మతో స్తుతిస్తాను, నోటితో కూడా స్తుతిస్తాను. కానీ అపోస్తలుడైన పౌలు మనసులో సగం మనసు అనుకుంటాయింది. మనసుతో స్తుతించడం, దేవుణ్ణి అడగడం నిజంగానే ఆమె విశ్వాసం మీదనే ఆధారపడుతూ వచ్చింది. కొంతకాలం ఆకేసుకునేదంటే అది కూడా మానేసింది. తర్వాత అట్లాగా ఆమె కంప్లీట్గా విశ్వాసం విశ్వాసం విశ్వాసం. దేవుడు ఇస్తాడులేయ్యా, దేవుడు చేస్తాడులేయ్యా, దేవుడు సహాయం చేస్తాడులేయ్యా, నువ్వు దేవుడు సేవ చేస్తున్నావు, దేవుడు అన్యాయస్తుడు కాదు, నోరు తెరిస్తే దేవుడు చేస్తాడు, దేవుడు చూస్తాడు. ఈ మాటలు తప్ప ఇంకొకటి లేదు. కానీ ఆమెకు వాక్యం తెలుసో తెలియదో కానీ ఆమెనే అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా ఓ పత్రికల్లాగా బైబిల్లో ఏమైతే గుణవతి అయినటువంటి ఇల్లాలకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో తన ఇంటి వారి నడతలు చక్కగా కనిపెడుతుందంట. గుణవతి అయిన భార్య ఇంటి వాళ్ళ నడతలు చక్కగా కనిపెట్టి మందలించడం, గద్దించడం, వాళ్ళని సరిచేయడం, ఇవన్నీ ఖచ్చితంగా చేసుకుంటూ వచ్చింది నేను గమనించినంతవరకు. కాబట్టి అలాంటి తల్లి. రెండోది, మా అక్కకు కూడా అలాంటి అత్త, మా రజనక్కకి అలాంటి అత్త దొరకడం, నాకే అలాంటి అక్క దొరకడం మా అదృష్టం. రెండోది, ఆమె ఎంతో ప్రయాసపడింది. అప్పుడైతే నేను ఇంత హ్యాపీగా మాట్లాడలేకపోయినాను, కానీ 10 సంవత్సరాల తర్వాత మాట్లాడగలుగుతున్నాం. 10 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆమె నిజంగా పరలోకం చేరినటువంటి వ్యక్తి. నిజంగానే పరలోకం చేరింది. దేవుని యందు భయభక్తులు కలిగింది, కుటుంబానికి నమ్మకంగా ఉంది. తర్వాత అందరినీ చక్కగా ప్రేమించింది. రెండవది ఏంటంటే ఆమె అడ్మినిస్ట్రేషన్, చాలా మంచి అడ్మినిస్ట్రేషన్. ఆడ కుర్చేసుకొని కూర్చుంటే ఒక సూపరింట్ ఆఫీసర్ లాగా కూడా ఉండేది. ఎందుకంటే ఆమె ఆర్డర్స్ కూడా అట్లనే ఉంటాయి. గొప్పగా చదువుకున్న వాళ్ళకి మోరల్ వాల్యూస్ ఉండవేమో, చదువుకున్న గర్వం ఉంటుందేమో, కానీ ఆమె అంతగా ఆమెట కుర్చేసుకున్నట్ట కూర్చుంటే అన్నీ జరిగిపోయేటివి అట్లా. అంటే ఆమె కళ్ళల్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా నచ్చింది నాకు. చూడండి, పద్ధతిగా ఒక క్రమంగా ఎక్కడ ఉండేటివి అక్కడ జరిగిపోయేటివి. ఆమె మాటే ఒక వేదవాక్కులాగా, ఆమె మాట మాట్లాడితే నా గీత దాటేటటువంటి, అంటే అంత నాణ్యమైనటువంటి ఆలోచన విధానం. అంటే మనం ఆలోచించినా అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి అలాంటి మంచి నాణ్యమైనటువంటి ఆలోచన విధానం, ఆలోచన సరళి, అలాంటి భారం కలిగినటువంటి ఒక మంచి తల్లిగా తర్వాత ఆమె ఉండడం, తర్వాత అలాంటి గుణగణాలు కలిగి మనం కూడా. రెండోది, చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఆమె నిజంగా నీతిమంతురాలు. నీతిమంతుల కుటుంబము
భిక్షం ఎత్తడం ఎప్పుడు దేవుడు చూడలేరు. గ్రంథకర్త రాస్తాడు, నిజంగానే నీ నీతి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నీ భక్తి అంటే నీతి కలిగినటువంటి భక్తి చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఒక మంచి గొప్ప సాక్షిగా ఆయన యొక్క గుణగణాలను ఆయన కుటుంబంలో గమనించడం, ఈరోజు ధైర్యంగా అలాంటి తల్లి లాంటి గుణగణాలు అంటే ఇప్పుడే కాదు, రెండోది మన జ్ఞాపకార్థ కూటాలు, తర్వాత శరమణి కూటాలు, పెద్ద కర్మలు, ఇవన్నీ మనం చేయము. కాకపోతే ఏంటంటే ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయమే. ఈ కూటమే కాదు, ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకొని ఎవరికైనా ఆ నీళ్ళు ఇచ్చే అలవాటు లేకపోతే, పలకరించే అలవాటు లేకపోతే, ఆ తల్లి ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంకా మారకపోతే, ఒకవేళ మారితే చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి వస్తే వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, నా పేరట వచ్చి వానికి గిన్నెడు. అందుకే ఆయన కుటుంబం, ఆయన చేసినటువంటి ప్రతి పని ఆశీర్వదించబడింది. నెక్స్ట్ స్థిరపరచబడింది. నా ప్రియమైన సహోదరులారా, వీళ్ళు ఇంత మంచి మంచి సాక్ష్యాలు చెప్తున్నారంటే ఆయన ఇచ్చిన ఏ దైవజనుడు, అసలు నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. నాతో ఉండే సేవకులకు సరిగ్గా బట్టలు కూడా ఉండవు. వాళ్ళు ఎక్కడో స్నానం చేసి ఉంటారు, మాసిపోయినటువంటి బట్టలతో వస్తే కూడా సేవకులు కదయ్యా, తర్వాత వాళ్ళకి భోజనం పెట్టు, వండినా లేకపోయినా మాట వరుసకి అర్ధరాత్రి వచ్చిన ఒక సేవకుడు కానీ ఒక బంధువు కానీ తలుపు తట్టిన లేచి అన్నం వండి పెట్టేటటువంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తిత్వం అండి ఆయన. దానికి నేను చాలా గర్విస్తున్నా. ఎందుకంటే అలాంటి కుటుంబంలో, అలాంటి తల్లులు ఏ కుటుంబంలో అయితే ఉంటారో ఆ కుటుంబం గొప్పగా ఆశీర్వదించబడుతుంది. వాళ్ళ వంశము గొప్పగా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఎవ్వరు తలుపు తట్టిన, ముఖం ఉన్నోళ్ళైనా ముఖం. ఇంకొకటి ఏంటంటే, ఓసారి భోజనం ఉండేటప్పుడు, భోజనం లేనప్పుడు ఎవరినన్నా తీసుకొస్తే ఓ మాట అంటుంది, మా మామయ్యని ఏం కొనుక్కుంటా, ఆడిపోయినా నువ్వు వచ్చినావు, ఎక్కడున్నోళ్ళ నెల రోడ్డు మీద నెల పట్టుకొని వస్తావు, అన్నం పెట్టమంటే ఇంట్లో ఉండేది ఉందా లేదా చూసుకుని వద్దయ్యా, ఆ పిల్లలే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవుతారు అని చెప్పేసి మొత్తం మీదకైతే సరే పంపించేస్తానంటే పంపించొద్దు, ఇంకో తెచ్చినావు కదా అని చెప్పేసి ఉన్నా లేకపోయినా వండి వాళ్ళకి పెట్టి వాళ్ళతో ప్రార్థన చేయించుకొని, ఖచ్చితంగా ప్రార్థన అయితే చేయించుకొని వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించేటటువంటి ఒక గొప్ప మనసున్న మహాతల్లి. అలాంటి వాళ్ళు ఉండడం కుటుంబానికి ఆశీర్వాదకరం. మనం కూడా అట్లాగా మన పెద్దలు నడిచినటువంటి మార్గంలో మనం కూడా నడిచి అలాంటి సాక్ష్యం మన ముందు తరాలు చెప్పుకునేటట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో ఎదగాలని మరొక్కసారి మీకు నా 2 చేతులు జోడిస్తున్నా. చికెన్ పకోడీ తినద్దండి, దేవుని యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నాను. అది కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి, ఇంకోటి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినాను ఇంకొక 5 సంవత్సరాలు ఉంటుంది అని. ఎందుకంటే కుటుంబానికి ఆయన ఉంటే ఒక గొప్ప ధైర్యం. మేము ఎక్కడికి వెళ్ళొచ్చినా ఆమె కాపుదల ఉండేది, ఒక భయం ఉండేది, తొందరగా వెళ్ళాలి ఇంటికి అన్నట్టుగా. కాబట్టి అలాంటి వాళ్ళని మనం కోల్పోకూడదు. కానీ దేవుని సన్నిధిలో ఇక్కడ ఆయాసము
ఇక్కడ బాధలు, ఇక్కడ కష్టాల కంటే కూడా దేవుని సన్నిధిలో ఉందనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ. ఇదేంటంటే దేవుని బిడ్డలు ఒకవేళ నిద్రిస్తే నిరీక్షణ. అందుకే ఎవరైనా జ్ఞాపకం చేసుకోవాలి, ఇట్లా కూటాలు పెట్టుకోవాలంటే దానిలో పేరు జ్ఞాపకార్థ కూటము, శర్మనీనో, పెద్ద కర్మను, పొయ్య కర్మను, ఇట్లాంటివన్నీ పెట్టుకోకుండా ఇంకోటి సమాధుల పండుగ చేస్తారు. నేను వాళ్ళకి చెప్పిన, ఇది సమాధుల పండుగ కాదయ్యా, నిరీక్షణ పండుగ అని పెట్టండి. ఎందుకంటే ఈ సమాధులల్లా తెరవబడతాయి. హల్లెలూయా. సమాధులన్నీ ఒక రోజున ఏమైతే తెరవబడతాయి. అది ఒక క్రైస్తవునికి మాత్రమే ఆ నిరీక్షణ ఉంటుంది. భూమి మీద ఏ మతానికి, ఏ కులానికి లేనటువంటి నిరీక్షణ. ఎందుకో తెలుసా? యేసు ప్రభు మరణించి తిరిగి లేచినటువంటి నిరీక్షణ, ఆయన తిరిగి వస్తాడనేటటువంటి విశ్వాసంతో కూడిన నిరీక్షణ ఒక దేవుని యేసయ్యలో నిద్రించిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మనం ఎప్పుడు చచ్చిపోము, మనకెప్పుడు దినాలు ఉండవు. చచ్చిపోయిన వాళ్ళకి దినాలు చేస్తారు, గుండ్లు కొట్టించుకుంటారు, మిసాలు కూడా తీసుకుంటారు, దెయ్యాలు అక్కడ ఊర్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనకు గుండ్లు లేవు, దినాలు లేవు, కర్మలు లేవు, ఏమీ లేవు, మూఢనమ్మకాలు లేవు. మనదంతా నిరీక్షణ. మనం నిద్రించినా నిరీక్షనే, బ్రతికినా నిరీక్షనే. ఈ మధ్యలోనే ఒక 3 years 4 years బ్యాక్ 5 years బ్యాక్ మా తండ్రి గారు కూడా ప్రభు నన్ను నిద్రించినాడు. నేను ఏ కూటం పెట్టలే, ఎందుకంటే మా నాయన చచ్చిపోలేదు, నేను దినం చేయలేదు. సచ్చినోనికి దినం చేస్తాను కాబట్టి దినమేం చేయలేదు. కానీ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దాని గురించి లోకస్తులు చేసినట్టు ఆచారాలు, పద్ధతులన్నీ మనం చేయకూడదు. కానీ జ్ఞాపకం చేసుకొని సంతోషించడం, వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నడవడం, మన పితరులు నడిచినట్లుగానే మనం నడిచి ఒక మంచి పేరుని మన యొక్క రాబోయే వెనకటి తరాలకి మనం కూడా ఇచ్చినట్లయితే దేవుడి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి స్థిరపరుస్తాడు. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి దీవించి ఆయన మార్గాల్లో నడిపించును గాక. ఆమేన్.